ఏపీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్టులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్ మొత్తం గోవిందప్ప సారథ్యంలోనే జరిగిందని సిట్ తేల్చేసింది. గోవిందప్పకు 20 వరకు కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు. లిక్కర్ స్కామ్ లో గోవిందప్ప బాలాజీని మంగళవారం మైసూర్లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో విచారించిన అనంతరం ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఈ కేసులో A33గా బాలాజీ ఉన్నప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీకి సంబంధించి కీలకంగా వ్యవహరించినట్లు నిర్ధారించారు. ప్రధానంగా రాజ్ కసిరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని, కసిరెడ్డి ఆదేశాల మేరకు గోవిందప్పకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే సిట్ అధికారులు గోవిందప్ప అరెస్టు సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప బాధ్యతలను పూర్తిగా తీసుకున్నారు. మద్యానికి సంబంధించి డిస్టిలరీ కంపెనీల మార్పులు, కొత్త వారికి ఏ విధంగా డిస్టిలరీ కంపెనీలు ఇవ్వాలని, వారి నుంచి ఏ విధంగా ముడుపులు తీసుకోవాలని, నెలవారీ మామూళ్లు ఎవరెవరికి ఏ మార్గాలు అందజేయాలనే అంశాల్లో కూడా గోవిందప్ప పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. కసిరెడ్డి అనుచరులు అందరూ డిస్టిలరీల నుంచి ముడుపులు స్వీకరించి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల వరకు వసూలు చేశారని కూడా వివరించారు. వీరి ఫోన్ సంభాషణలు కూడా ఎవరికీ తెలియకుండా, డిజిటల్ ఫుట్ ప్రింట్ కూడా ఎవరికీ లభ్యం కాకుండా చేసేందుకు వర్చువల్ ఇంటర్నేషనల్ ఫోన్ను వాడారని కూడా విచారణలో తేలింది. ఈ ముడుపుల మొత్తాన్ని కూడా బాలాజీ గోవిందప్ప వద్దకు చేర్చారని, వీటిని షెల్ కంపెనీలకు ఎలా మళ్లించాలి, ఏ కంపెనీలో పెట్టుబడుల రూపంలో పెట్టాలి అనే అంశంపై కూడా బాలాజీ గోవిందప్ప సూచనలు చేసేవారని కూడా పేర్కొన్నారు. మార్చి 10వ తేదీన PLR ప్రాజెక్టులో 5 కోట్ల రూపాయలు బదిలీ